3700 ఎకరాలు ఈరోజు భూములు పంచే కార్యక్రమం చేశాం. చంద్రబాబు నాయుడు నువ్వు 1 ఎకరమైన భూమి పంచావా? ఇవాళ దళితులకి డీకే పట్టాలు కూడా రెగ్యులైజ్ చేశారు 20 సంవత్సరాల దాకా. ఇవాళ ఎస్టీలకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మర్చిపోయి పక్కన పెట్టి కేవలం ఒక అభద్రతాభావం తీసుకురావాలి ప్రజల్లో ఒక ఆందోళన, ప్రజలను ఆందోళనకు గురి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా, పచ్చ మీడియా మరి రోజు పేపర్లో రాస్తూ దాని గురించి విషం కక్కుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలే దీన్ని తిప్పికొట్టాలి. ప్రజలే శ్రీరామ రక్ష. మేము ప్రజల్ని పైన భగవంతుని నమ్ముకున్నాం. ఖచ్చితంగా ప్రజలు జవాబు చెప్తారనుకున్నాం. నర్సరావుపేటలో నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారితో దాదాపు 10 గ్రామాలు పర్యటన చేశాం. అద్భుతంగా స్పందన ఉంది. చాలా బ్రహ్మాండంగా స్పందన లభించింది. ఖచ్చితంగా ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా అనిల్ కుమార్ ఇద్దరం కూడా గెలవబోతున్నాం. మే 13 ఎన్నికల్లో ఒకటే చెప్తున్నాను, మన గుర్తు ఫ్యాన్ గుర్తును చూసి ఓటు వేయవలసిందిగా ప్రజలందరికీ 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయించి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.